అమెరికా డాలర్ విలువ తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తే బ్రిక్స్ కూటమి దేశాలపైన 100% సుంకాలు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేగాక ఆయా దేశాలకు అమెరికా మార్కెట్లోకి ప్రవేశం లేకుండా తలుపులు మూసేస్తాము అన్నారు. ఈ మేరకు శనివారం ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా వేదికలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. కొత్తగా ఎటువంటి బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, బలమైన అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరే ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని బ్రిక్స్ దేశాలు మాకు హామీ ఇవ్వాలి. లేకపోతే వారు 100% సుంకాలు చెల్లించడానికి సిద్ధపడాలి. అంతేకాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి అమ్మకాలు జరపకూడదు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ స్థానాన్ని బ్రిక్స్ భర్తీ చేయడం సాధ్యం కాదు అన్నారు. ఏ దేశం ఈ దిశగా ప్రయత్నించినా అమెరికాకు టాటా చెప్పాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ట్రంప్ సుంకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలకు, డ్రగ్స్ సరఫరాకు మెక్సికో, కెనడా కారణమవుతున్నాయని, ధోరణి మార్చుకోకపోతే వాటి ఎగుమతులపైన 25% సుంకం విధిస్తానని, ఇదే కారణాలతో చైనా మీద 10% సుంకం విధిస్తానని ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ కూటమి సమావేశంలో సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీల్లో డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలను ఉపయోగించాలి అన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన చేశారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రభావం బలంగా ఉంది. చమురు వంటి కీలకమైన సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే జరుగుతున్నాయి. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటా దాదాపు 58% ఉంది. జో బైడెన్ ప్రభుత్వంపై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు న్యూయార్క్లోని ఓ పాకిస్తాన్ హోటల్కు 1,860 కోట్లు చెల్లించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. న్యూయార్క్లోని మన్హాటన్లో రూజ్వెల్ట్ హోటల్ ప్రస్తుతం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ యాజమాన్యంలో ఉంది. అమెరికాకు చెందిన రచయిత జాన్ లెఫెవ్రే ఇటీవల సోషల్ మీడియా వేదికగా రూజ్వెల్ట్ హోటల్లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు న్యూయార్క్ నగరం పాకిస్తాన్కు 1,860 కోట్లు చెల్లిస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులంతా ప్రస్తుతం దీనిలో తక్కువ ధరకే ఉంటున్నారు. ఈ స్వీట్ డీల్ ద్వారా పాకిస్తాన్కు మంచి ఆదాయం సమకూరుతోంది అన్నారు. దీనిపై వివేక్ స్పందిస్తూ అమెరికాలోని పన్ను చెల్లింపుదారుల డబ్బుతో అక్రమ వలసదారులకు హోటల్లో విడిది ఏర్పాటు చేశారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు.